కళ్ళు ఓడిచేసి వానికి ఒక కన్ను లేదు, ఇంటి రెండు కన్నులు లేవు. ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకురు. అరే పరిస్థితి ఏంది, ఇట్లా అయిపోయా, ఇట్లయితే ఎట్లయితుంది, మరి ఎట్లా బతుకుదాం, మరి ఇట్లా కుదిరేటట్లేదు, ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందని. అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసిరాయా, మా పరిస్థితి వానికి ఒకటి లేదు, నాకు రెండు లేవు, మా ఇద్దరు పరిస్థితి ఏందని. ఓ పని చేయండి, శుక్రవారం నాడు మక్కా మస్జిద్ కోండి, శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి, ఆదివారం నాడు మెదక్ చర్చి దగ్గర కోండి. ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు. ఇది బాగానే ఉంది. మరి ఎవడు నడవాలి? బాగా తెలికల్లోడు కదా. అరే నీకు రెండు లేవు, నువ్వు నడవలేవు, నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో, నేను దారి చూపిస్తుంటా, ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బామాది భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మస్జిద్, శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్, ఆదివారం మెదక్ చర్చి దగ్గర, రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి. నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేం చెప్పుడు ఇచ్చిపెట్టండి, కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో, ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో, పాపాలు పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తున్నారు.